హలో అండి. అందరికీ నమస్తే. ఈరోజు మనం బూందీ మిక్చర్ ఎలా చేసుకోవాలో చూద్దాం. చాలా ఈజీగా చేసుకునే చాలా చాలా సింపుల్ రెసిపీ అనమాట. స్కూల్స్ ఓపెన్ అయిపోయాయి కాబట్టి పిల్లలు ఇంటికొచ్చే టైంకి ఏ స్నాక్ చేయాలి అని ఆలోచించకుండా ఈ బూందీ మిక్చర్ కనుక మీరు చేసి పెట్టుకున్నారనుకోండి, దగ్గర దగ్గర ఒక 15, 20 రోజుల వరకు మీకు స్నాక్స్ గురించి ఆలోచించే అవసరమే ఉండదు. టేస్ట్ కూడా చాలా బావుంటుంది. మరి దీని తయారీ విధానం చూద్దామా? ముందుగా ఒక బౌల్ పైన ఇలా ఒక జల్లెడ పెట్టుకొని 2 కప్పుల శనగపిండి మనం జల్లించుకోవాలి. 2 కప్పుల శనగపిండి అంటే దగ్గర దగ్గర హాఫ్ కేజీ శనగపిండి అండి. ఇప్పుడు ఇలా 2 కప్పుల శనగపిండికి 2 టేబుల్ స్పూన్ల బియ్యపిండి వేసుకోవాలి. ఇలా వేసుకోవటం వల్ల మనకి బూందీ అన్నది చక్కగా క్రిస్పీగా వస్తుంది. ఇప్పుడు దీంట్లోకి 1 టీ స్పూన్ సాల్ట్ అన్నది మనం యాడ్ చేసుకోవాలి. సాల్ట్ మనము మిక్చర్ చేసుకునేటప్పుడు మళ్ళీ యాడ్ చేస్తాం కాబట్టి ఇప్పుడు కొంచెం సాల్ట్ అన్నది మనం తక్కువ వేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో 1/4లో సగం సోడా ఉప్పు వేసుకోవాలి. ఇది వేసుకోవటం వల్ల మనకి మిక్చర్ అనేది గుల్లగుల్లగా వస్తుంది. ఇలా వేసుకున్నవన్నీ కూడా ఎక్కడా గెడ్డలు లేకుండా మనం నీట్గా జల్లించుకోవాలి. ఇలా జల్లించుకున్నాక ఇప్పుడు దీంట్లోకి ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు అన్నది మనం వేసుకోవాలి. ఈ పసుపు ఆప్షనల్ అండి. వేసుకుంటే మాత్రం బూందీకి మంచి కలర్ అన్నది ఉంటుందన్నమాట. ఇప్పుడు దీంట్లో కొంచెం కొంచెంగా నీళ్ళనేవి కలుపుకుంటూ ఇటు పలచగా మరి అటు చిక్కగా కాకుండా మనం బ్యాటర్ని ప్రిపేర్ చేసుకోవాలి. మనం కలుపుకునే బ్యాటర్ ఎలా ఉండాలి అని అంటే ఒక గెరిట దీంట్లో ముంచి మీరు గనక ఇలా వెనక్కి తిప్పి ఇలా అంటే మీకు కరెక్ట్గా గెరిట అన్నది కనిపించాలన్నమాట. ఇలా ఉంటే మనకి బూందీకి బ్యాటర్ అన్నది పర్ఫెక్ట్గా సెట్ అయిపోయినట్టే. ఇది ఒకసారి కలుపుకొని పక్కకి పెట్టేసుకోండి. ఈలోగా స్టవ్ పైన మనం నూనె పెట్టుకొని నూనెని బాగా వేడి చేసుకోవాలి. ఇప్పుడు ఒక 10 నిమిషాలకి మనకు ఆయిల్ కూడా చక్కగా వేడైపోయిందండి. ఇప్పుడు నేను ఆ బ్యాటర్ని కొంచెం తీసి ఇలా నూనెలో వేస్తున్నాను. చూస్తున్నారు కదా, మనకి చక్కగా పొంగి ఇలా పైకొచ్చింది. ఒకవేళ గనక ఇలా పొంగలేదు అంటే మీరు ఇంకొంచెం సోడా ఉప్పు అన్నది దాంట్లో యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా బూందీ గరిటె పెట్టుకొని, ఇది యాక్చువల్లీ మార్కెట్లో ఈజీగా అవైలబుల్ ఉంటుందండి. లేదు అంటే మీరు చిల్లుల గరిటె అయినా పెట్టుకోవచ్చు. ఇలా పెట్టుకొని దాంట్లో కొంచెం కొంచెంగా పిండి వేసుకుంటూ మనము బూందీ అన్నది వేసుకోవాలి. బూందీ ఎప్పుడు వేసుకున్నా ఎక్కువగా వేసుకోకూడదండి. కొంచెం కొంచెంగా వేసుకోవాలన్నమాట. ఎందుకంటే ఒక బూందీ మీద ఇంకో బూందీ పడటం వల్ల అంటుకుపోయి మనకి గుండ్రంగా బూందీ అన్నది రాదు. చూస్తున్నారు కదా, ఇలా కొంచెం గ్యాప్ వచ్చేలాగానే మనం ఎప్పుడైనా సరే బూందీ అన్నది వేసుకోవాలి. బూందీ ఎప్పుడైనా సరేనండి హై ఫ్లేమ్ మీద పెట్టుకొని వేసుకోవాలన్నమాట. అది వేగటానికి ఎక్కువ టైం కూడా పట్టదు. దగ్గర దగ్గర ఒక 2-3 నిమిషాల్లో మనకి బూందీ అన్నది ఇలా వేగిపోతుంది. ఇప్పుడు ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చిన బూందీని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు మనం సేమ్ ప్రొసీజర్ ఫాలో అయ్యి మన దగ్గర ఉన్న మిగిలిన పిండి కూడా ఇలా కొంచెం కొంచెంగా మనం బూందీ వేసుకోవాలి. ఇప్పుడు ఈ మిక్చర్ మొత్తము ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాక ఇదే నూనెలో 1 కప్పు పల్లీలు మనం గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. ఇలా చక్కగా గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత వీటిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు దగ్గర దగ్గర 1 కప్పు జీడిపప్పు అనేది ఆప్షనల్ అనండి. కావాలి అనుకున్న వాళ్ళు వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసుకోవచ్చు. వేసుకుంటే మాత్రం టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు వీటిని కూడా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాక 1 కప్పు కరివేపాకు కొంచెం ఎక్కువ వేసుకున్నా టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇలా క్రిస్పీ అయ్యేంత వరకు వేయించుకొని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు దగ్గర దగ్గర ఒక 7-8 చిన్నులపాయ రెబ్బలు అనమాట కచ్చాపిచ్చాగా దంచుకొని వీటిని కూడా సేమ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు ముందుగా మనం వేయించి పక్కకి పెట్టుకున్న మిక్చర్ అంతా ఇలా టిష్యూలో వేసుకొని ఆయిల్ అంతా తీసేసిన తర్వాత చూస్తున్నారా, మనకు ఆయిల్ కూడా ఎక్కువ రాలేదన్నమాట. సో పర్ఫెక్ట్గా మనకి మిక్చర్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీంట్లోకి మనం ఇందాక వేయించి పక్కకి పెట్టుకున్నవన్నీ కూడా వేసేసుకోవాలండి. పల్లీలు, జీడిపప్పు, కరివేపాకు, ఇంకా మనం వేయించి పక్కకి పెట్టుకున్న చిన్నులపాయలు కూడా వేసుకొని, కావాలి అనుకున్న వాళ్ళు ఒక 2-3 పచ్చిమిరపకాయలు కూడా ఇలా ఆయిల్లో డీప్ ఫ్రై చేసేసుకొని వేసుకోవచ్చండి. దానివల్ల కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇలా మొత్తం కలిపేసుకున్నాక దీంట్లో మీ టేస్ట్కి తగినట్టుగా ఉప్పు, కారం అన్నవి అడ్జస్ట్ చేసి వేసుకోవాలి. ఉప్పు అయితే చాలా తక్కువ పడుతుందండి. కారం అయితే మీ క్వాంటిటీ ప్రకారం మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం వేసుకున్న ఈ ఉప్పు, కారం కూడా చక్కగా మిక్చర్కి పట్టేలాగా కలుపుకోవాలి. చూస్తున్నారు కదండి, చాలా ఈజీ రెసిపీ అనమాట. అండ్ చాలా టేస్టీగా ఉండే రెసిపీ అనమాట. పిల్లలైతే చాలా ఇష్టపడతారు. సో ఇలా చేసుకొని కనుక పెట్టుకున్నారనుకోండి, దగ్గర దగ్గర ఒక 10-15 రోజులైతే మీరు స్నాక్స్ చేయాల్సిన అవసరమే ఉండదు. అండ్ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మరి ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేసి మీ వాల్యుబుల్ కమెంట్స్ కింద కమెంట్ సెక్షన్లో ఇవ్వటం మర్చిపోమాకండి. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ అందరితో షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఈజీ
సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోమాకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.